మామ ఇవాళ కామెడీ ఏంటంటే జీవితంలో ఎప్పుడు వంటగదిలో గింత కూడా పట్టుకుని మా నాన్న ఫస్ట్ టైం అయితే వంట చేస్తా అన్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అసలు మ్యాటర్ ఏంటంటే మా అమ్మ నన్ను మా నాన్న ఇంట్లో వదిలేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళింది. ఫుల్ గా ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి చేయనా అంటే నీకు 2 minutes మ్యాగీ లాగా 10 minutes ఉగ్గాని బజ్జీ చేసిస్తా ఉండరా అని స్టార్ట్ చేశాడు. మా సైడ్ అయితే దీన్ని ఉగ్గాని అంటారు మామ, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా అలా ఉగ్గాని క్లీన్ గా కడిగేసుకుని దానిలో ఉన్న వాటర్ అంతా పిండేశాడు. ఇలా ఈ బొరుగుల్లో వాటర్ పిండుకోవడం అయితే మస్ట్ అండ్ షుడ్ మావా, లేదంటే టేస్ట్ సరిగ్గా రాదు. ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి పోతే ముందైతే ఆయిల్ వేసి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసాడు, తర్వాత పచ్చిపప్పు అంటారు కదా మామ, అవి 1 టీ స్పూన్ మోతాదులు వేసాడు, తర్వాత కరివేపాకు వేసాడు, బాగా ఎండలో ఎండుమిర్చి వేసాడు, దాని తర్వాత 3 మీడియం సైజ్ పచ్చిమిర్చి వేసాడు, మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత పసుపు వేయాలి. ఆ పసుపు కొద్దిగా మగ్గినాక వెంటనే టమాటా ముక్కలు వేసేసుకోవాలి. దాని తర్వాత మీరు తినగలిగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంట అయితే కొద్దిగా సిమ్ములో పెట్టుకోండి మామ. సిమ్ములో పెట్టుకున్నాక మనం ఫస్ట్ లో పిండి పక్కన పెట్టుకున్న బొరుగులు అయితే దాంట్లో వేసేయాలి. ఇంకా వన్స్ ఆ బొరుగులు వేసేసుకున్నాక అన్ని కలిసేదాకా కాసేపు తిప్పుకోండి మామ, ఒక 2 minutes. ఇంకా మీ తిప్పుడు అయిపోయినాక కారం అయితే మీకు తగినంత చూసుకొని వేసుకోండి మామ, ఎక్కువ వేసుకోకండి తినలేరు. కారం వేసుకొని 2 to 5 minutes కారం మగ్గిందాక తిప్పుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మీరు వేడి వేడి ఉగ్గాని రెడీ.